ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో 2 బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1000 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 33 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో చూడొచ్చు ఎంట్రన్స్ మనకి గోడలకన్నీ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం ఇచ్చారండి, మంచి క్లాస్ వుడ్ వర్క్ తోటి. సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి పక్కన కామన్ కారిడార్ లాగా ఇచ్చారనమాట. ఇది మనకి ఈస్ట్ నార్త్ 2 కార్నర్ల ఫ్లాట్ అనమాట అండి. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్, పక్కన మనకి నార్త్ ఫేసింగ్ అనమాట అండి బిట్టు. సో చూడొచ్చు ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. సో ఇక్కడ మనం విండోలో నుంచి అయితే చూడొచ్చు లోపల ఎలా ఉందో అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. అలానే చుట్టూరా వాల్స్ అన్నీ కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. అలాగే క్లాస్ డిజైన్స్ తోటి మనకి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. సో చూడొచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. మనకి పక్కనే బెడ్రూమ్ స్పేస్ కూడా ఇచ్చారండి. ఇక్కడ కనపడుతుంది కదండి, ఇదంతా కూడా ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసి ఉందన్నమాట అండి బెడ్రూమ్లో మనకి. కేవలం 23 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 45 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి.